జై శ్రీకృష్ణ. కృష్ణ చరితము మధుర సుధాభరితము. కృష్ణ చరితము మధుర సుధాభరితము. భగవద్బంధువులారా, పోయిన వారం మనం శ్రీకృష్ణ రాయభారం తర్వాత శ్రీకృష్ణుడి నిర్ణయం, పాండవుల తక్షణ కర్తవ్యం ఏమిటో ఆ భగవానుడు సూచించడం, యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టడం మొదలైన విషయాలు చూశాం కదా. మరి ఈరోజు అంశంలో మహాభారతంలోని అత్యంత కీలకమైన పర్వం, అదే భీష్మ పర్వంలోని శ్రీకృష్ణ భగవానుడి ప్రస్తావన వచ్చే కొన్ని విశేషాలు తెలుసుకుందాం. అసలు మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయని మనందరికీ తెలుసు కదా. ఇక్కడ ఒక చమత్కారం ఏమిటంటే, ఒక ఆయన మహాభారతంలో ఉన్న తా అనే అక్షరాన్ని అక్కడ నుండి తీసేసి ఆ తాని పర్వాలలో పెట్టాడట. అప్పుడు చూడండి, అప్పుడు మహాభారంలో 18 పర్వతాలు ఉన్నాయి అన్నాడట. ఇది ఒక చమత్కారం మాత్రమే. అయితే సరే, మహాభారతంలో ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ పర్వాల తర్వాత మనకి వచ్చే పర్వం భీష్మ పర్వం. మహాభారతంలో మొదటి 5 పర్వాలని ఆది పంచకమని, తర్వాత భీష్మ పర్వంతో మొదలయ్యే 6 పర్వాలని యుద్ధ షట్కమని అంటారు. భీష్మ పర్వం అంతా కూడా వీర రసాసాగరం. భీష్మ పర్వం అసలు మొత్తం మహాభారతంలోనే మిక్కిలి ప్రశస్తమైనది. ఎందుకంటే దీనిలోనే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అర్జునునికి ఉపదేశించిన భగవద్గీత పొందుపరచబడింది. అందుకే ధ్యాన శ్లోకాల్లో మొట్టమొదటి శ్లోకం ఈ విధంగా ఉంటుంది: పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. ఇక్కడ పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం అంటే, ఓ జనని, భగవద్గీత నీవు భగవంతుడైన నారాయణుని చేత స్వయముగా పార్థునికి బోధింపబడ్డావు. అలానే వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అంటే, పురాణముని అయిన వ్యాసుడి చేత మహాభారతం మధ్యలో కూర్చబడ్డావు. గ్రథితాం అంటే కూర్చబడడం లేదా పొందుపరచబడడం అని అర్థం. అలానే అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంటే 18 అధ్యాయాల్ని ధరించి అద్వైతమనే అమృత వర్షాన్ని కురిపిస్తున్న భగవతివి నువ్వు. అద్వైతం అంటే జీవాత్మ పరమాత్మ రెండు కూడా ఒకటే అన్న తత్వాన్ని బోధిస్తున్నావు. అలానే అంబా త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణీం అంటే, ఓ తల్లి, భగవద్గీత భవద్వేషిణి అని సంబోధిస్తున్నారు ఇక్కడ. భవద్వేషిణి అంటే భవసాగరాన్ని దాటించే తల్లివి అయిన నిన్ను నేను ప్రతినిత్యము ధ్యానిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అద్భుతమైన అర్థం. ఆహా! దీనితో పాటుగా మనం ఇంకొక 4-5 ధ్యాన శ్లోకాలు కూడా చదివి కానీ
భగవద్గీత పారాయణం చేయకూడదు. అవి ఏమిటంటే నాకు స్ఫురణకి వచ్చినవి ఒకసారి పఠిస్తాను. నమోస్తు వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్రః ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని చదివి భగవద్గీత పారాయణం చెయ్యాలి. అసలు భగవద్గీత సకల ఉపనిషత్తుల సారం. మహాభారతం పంచమ వేదం కదా. అందుకని వ్యాసమహర్షి చాలా ఆలోచించి భగవద్గీతని మహాభారత కథలోకి చొప్పించి అది సామాన్య మానవుడికి ఎక్కడ ఏ విధంగా తోడ్పడాలో అలా చూపించారన్నమాట. మనిషి ఈ లౌకిక ప్రపంచంలో మునిగిపోయి బయటకి రాలేక ఉక్కిరిబిక్కిరి అవుతుంటాడు కదా. మరి దాని నుండి బయటపడి గట్టెక్కి తరించడానికి భగవద్గీత 18 మెట్లను చూపిస్తున్నది. అవే 18 అధ్యాయాలు, 18 మెట్లు. ఒక్కొక్క మెట్టు అతడిని భగవంతుడికి చేరువ చేస్తుంది. అందుకే ప్రతి అధ్యాయాన్ని యోగమన్నారు. భగవద్గీతని అప్పటికప్పుడే 5 విన్నారట. వారే అర్జునుడు, ఆంజనేయుడు, ధృతరాష్ట్రుడు, సంజయుడు, వ్యాసభగవానుడు. మహాసంగ్రామం ప్రారంభంలో ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా అంటున్నాడు: సంజయ, నీవు యుద్ధభూమికి వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుందో వచ్చి నాకు చెప్పు అంటాడు. అప్పుడు యుద్ధభూమికి వెళ్ళిన సంజయుడు తిరిగి వచ్చి ఏడుస్తూ ధృతరాష్ట్రుని పాదాలపై పడి, అయ్యో రాజా, ఎంతోమంది కౌరవ వీరులు నేల కొరిగారు. పరాక్రమవంతుడైన భీష్ముడు వీరోచితంగా పోరాడి అలసి సొలసి ఉన్నాడు. ఏ భీష్ముని అండచూచుకుని నీ కొడుకు దుర్యోధనుడు జూదంలో పాండవులను గెలిచాడో అదే భీష్ముడు యుద్ధమనే జూదంలో ఓడిపోబోతున్నాడు. నీ అవినీతి వల్లనే కదా పాండవులకు ఇన్ని కష్టాలు సంభవించాయి. ధర్మపరులైన పాండవులకు అపకారం చేసినందుకు ఫలితం అనుభవించక తప్పదు అని సంజయుడు యుద్ధం గురించి వివరించసాగాడు. ధృతరాష్ట్రుడు అప్పుడు సంజయునితో, సంజయ, ఇరువైపులా ఉన్న సేనల్లో ఎవరు బలవంతులుగా నీకు తోస్తున్నారు అని అడిగాడు. అప్పుడు సంజయుడు అంటాడు, రాజా, కౌరవ పాండవ సైన్యాలిద్దరూ ఎవరికి వారే ఎక్కువని చెప్పుకుంటున్నారు. కానీ నాకు మాత్రం పాండవ సైన్యం తక్కువైనా శ్రీకృష్ణుని అండ ఉన్నందున అది బలమైనదని తోచుతున్నది అని అంటాడు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరున శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, ఐశ్వర్యం, విజయం, దృఢమైన నీతి ఉంటాయని నా అభిప్రాయం అని అనగానే ధృతరాష్ట్రుడు ఇంకా ఈ విధంగా అడుగుతున్నాడు. ఇదే భగవద్గీతలోని మొదటి శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్విత సంజయ. ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయ నిశ్చయంతో సమావేశమైన నా వారైన కౌరవులు, పాండవులు ఏం చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇరువైపులా ఉన్న సైన్యాల మోహరింపు, వారి వారి యుద్ధ ప్రణాళికలు, వారి వారి బలాబలాల గురించి వివరాలన్నీ చక్కగా విశదీకరిస్తున్నాడు. ఇంకా ఆ కౌరవ పాండవ మహాసంగ్రామ ప్రారంభ శంఖార్ణవం గురించి విపులంగా చెప్తున్నాడు సంజయుడు. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదరః. అంటే పాండవ పక్షంలో కృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, భీముడు పౌండ్రాన్ని, ధర్మరాజు అనంత విజయాన్ని, నకుల సహదేవులు సుఘోష, మణిపుష్పకము అనే శంఖాలను పూరించారు.
వారితో పాటు ద్రుపద విరాట సాత్యకి దుష్టద్యుమ్నుడు శిఖండి ఇతర ప్రముఖులు తమ తమ శంఖాల్ని పూరించారు. అర్జునుడు గాంధీవమనే విల్లు ఎక్కువబెట్టి నారిని సంధించి కృష్ణుని చూసి, కృష్ణ, కౌరవ సైన్యంలో ఉన్న కురువృద్ధులను, గురువులను, అన్నదమ్ములను, కొడుకులను, బంధువులను, మిత్రులను చూసి మనసు విషాదంతో నిండిపోయి నా మనసు వికలమవుతున్నది. గాంధీవం జారిపోతున్నది, కాళ్ళు వణికిపోతున్నాయి. బంధుమిత్రులను చంపి పాపం మూట కట్టుకునే ఈ యుద్ధం నేను చేయను అని రథంపై కూలబడ్డాడు. ఇలా శోకసముద్రుడైన అర్జున్ని చూసి కృష్ణుడు, ఈ విపత్కర సమయంలో నీకు పిరికితనంతో కూడిన ఈ మోహం ఎలా కలిగింది? అవివేకులకు ఇది తగును కాని నీకు కాదు. పిరికితనం వదిలి యుద్ధానికి సన్నద్ధం కా అర్జున, లెమ్ము అంటాడు. అనగానే, నన్ను నీ శిష్యుని చేసుకుని కర్తవ్యాన్ని బోధించు కృష్ణ అని చేతులు ముకులించి ప్రార్థించాడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుణ్ణి. శ్రీకృష్ణుడు, అర్జున, నువ్వు శోకించదగని వారి గురించి శోకిస్తున్నావు. పండితులు జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ చింతించరు. పరమజ్ఞానవంతమైన వాక్యములు చెప్తాను విను అని భక్తి జ్ఞాన వైరాగ్యములు ధర్మాధర్మముల గురించి సవివరంగా చెప్పి, పార్థ, నీవు అహంకారమును వదిలి యుద్ధము చేయుము. క్షత్రియులకు యుద్ధం పరమధర్మం. మనుష్యుడు కర్మని మాత్రమే ఆచరించాలి, ఫలితాన్ని దైవానికి వదిలివేయాలి అని, దీనిని కర్మ సన్యాసం అంటారు అని అర్జునునికి తత్వజ్ఞానం బోధిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. అదే 700 శ్లోకాలతో విరాజిల్లే అత్యద్భుతమైన దివ్యమైన భగవద్గీత. ఇందులో స్వయంగా భగవానుడు బోధించినవే 580 పైచులకే ఉంటాయని అంటారు. తర్వాత అర్జునుడు తేలికపడిన మనసుతో, కృష్ణ, గుహ్యమైన ఈ శాస్త్రజ్ఞానమును నాకు ఉపదేశించి నాలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేశావు అనగానే శ్రీకృష్ణుడు తన అనేక ఆకృతులు కలిగిన విశ్వరూపం చూపేందుకు అర్జునుడికి దివ్యదృష్టిని ప్రసాదిస్తాడు. అర్జునుడు, దేవా, నీ విశ్వరూపం దర్శనంతో నా సందేహాలు తొలగిపోయాయి. నీ మాటలు నాకు శిరోధార్యము. స్థిరచిత్తుడనై నీవు చెప్పినట్లు నడుచుకుంటాను అని చెప్పి శ్రీకృష్ణుడికి నమస్కరించి గాంధీవాన్ని చేతధరించి తన ధర్మాన్ని, విద్యుక్త కర్తవ్యాన్ని నిర్వర్తించాడు అర్జునుడు. శ్రీకృష్ణుడి ధ్యానబోధన చూసిన సంజయుడు, మహారాజా, వ్యాసుని దయ వలన కృష్ణార్జున సంవాదం విన్నాను. ఆ పరమాత్మని విశ్వరూప దర్శనం నాకు లభించింది. ఆ మహానుభావుని అమృతతుల్యమైన పలుకులు విని ధన్యుడనయ్యాను అని చెప్పి ధృతరాష్ట్రంతో ఇలా అంటున్నాడు. యదా నదీనాం బహవోంబువేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తదా తవామీ నరలోకవీర విశంతి వక్త్రాణ్య అభివిజ్వలంతి. అంటే అనేకములైన నదీనదముల ప్రవాహములన్నీయును సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించున్నట్లు ఈ శ్రేష్ఠులైన సమరయోధులు నరలోక వీరులు కూడా జ్వలించుచున్న నీ శరీరమునకు అభిముఖులై ప్రవేశించుచున్నారు అని భగవానుడి యొక్క విశ్వరూప వర్ణన చేస్తూ చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి. ఈ విధంగా భగవద్గీతలోని మొదటి శ్లోకం ధృతరాష్ట్ర సంజయులతో మొదలయ్యి చివరి శ్లోకం కూడా సంజయుడు ధృతరాష్ట్రునికి శ్రీకృష్ణ భగవాన్ని విశ్వరూప వర్ణన చేస్తూ వారితోనే ముగిస్తుంది. తర్వాత కౌరవ ప్రముఖులు, పాండవ ప్రముఖుల మధ్య భీకర యుద్ధం కొన్ని రోజులుగా కొనసాగుతుంది. మరి ఈ ధర్మయుద్ధంలో ధర్మపరులను శ్రీకృష్ణుడు రక్షించాలి కదా, అందుకే ఈ విధంగా అంటాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందును నన్నే ధ్యానించుచుండునో అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను అని భగవానుడే స్వయంగా హామీ ఇస్తాడు. ఇంక చింత ఎలా? ఆహా, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. మరి వచ్చేవారం భీష్మ ప్రతాపాన్ని, భగవానుడి ఆగ్రహాన్ని, కృష్ణుడు భీష్ముని చంపే ప్రయత్నాన్ని అర్జునుడు భగ్నం చేయడం మొదలైన మహత్తరమైన అంశాలతో మీ ముందుకు వస్తాను. కాబట్టి ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనసు నిండా నింపుకొని
ఆయన్ను స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.